మచ్చబడ్డాడు. 9వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బలపరుచుకుంటునో, ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని నా నామమునకు దూషణ కలుగుకుంటుటకై అలాగ చేయుట మాని ఆ జనులో చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తులో నుండి రప్పించుతుంది. హల్లెలూయా. నా బిడ్డ వాక్యం చెప్తుంది, ఐగుప్తు దేశంలో నుంచి ప్రజలు ఎందుకు వచ్చారు? 6 లక్షల మంది ప్రజలండి. ఐగుప్తు దేశంలో నుంచి, ఇదిగో ఆ శ్రమల కొలిమిలో నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి 6 లక్షల మంది, ఇదిగో పురుషుల సంఖ్య 6 లక్షల మంది, ఆ సమూహము ఎందుకు దేవుడు బయటకు తీసుకొచ్చాడు అనంటే వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, దేవుని నామ ఘనత కొరకు వాళ్ళని రప్పించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న బిడ్డ, యేసయ్య నీతో తెలియచేస్తూ మాట్లాడే తెలుసా? యేసయ్య నీతో మాట్లాడే తెలుసా? నేను నిన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాను, ఇక్కడ కూర్చోబెట్టడానికి ఎందుకు నేను కనుగొన్నాను అనంటే, నా నామ ఘనత కొరకు నిన్ను కూర్చోబెట్టాను. హల్లెలూయా. దేవుని నామ ఘనత కొరకు నిన్ను నన్ను కొనగలదు. ఎందుకో తెలుసా? మధ్యలో విడిచిపెడతాం మనకు. మనసు పొంది రక్షణ పొంది అంత బాగున్న తర్వాత కృతజ్ఞత లేని బిడ్డలుగా ఉంటామని కాదు. ఎందుకు అనంటే దేవుని నామ ఘనత కొరకు. హల్లెలూయా. దేవుని నామ ఘనత కొరకు నిలబెట్టుకున్నాడంట. ఇస్రాయేల్ ప్రజలు తీసుకొచ్చింది బయట. ఈ రోజున అదే దేవునితో మాట్లాడుతుంది. ఏమో తెలుసా? ఆజ్ఞను పాటించు, నాకు నచ్చినట్లే నడుచుకో, సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను. హల్లెలూయా. దేవుని ఘనత కొరకే, దేవునికి మహిమ కొరకే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. పేద స్థితిలో నుంచి, తక్కువ స్థితిలో నుంచి, బైబిల్లో తక్కువ స్థితిలో నుంచి యేసయ్య కనుగొన్న తర్వాత గొప్పవారిగా మార్చబడ్డారు. చాలా మంది ఉన్నారు. నా బిడ్డ అందరితో కాదు కానీ ఇద్దరు జీవితం దేవుని ఎదుటి పెట్టాడు. అగరేమో అనికి మనకు ఉండమ్మా, నేను చెప్పిన మాట విని అనికి మనకు షాయి దగ్గర దావీదును దేవుడు చెప్తున్నాడు, రాజుని నేను చూశాను, నీ దగ్గర నేను చిగురు చూస్తున్నాను. అది ఏ చిగురు అంటే రాజు సింహాసనం ఎక్కే చిగురు. గట్టిగా చెప్పాలి ఆమేన్. దేవుడు అదే దేవుడు మీతో మాట్లాడు తెలుసా? మీరు నమ్మకంగా భక్తి చేస్తే, యథార్థంగా భక్తి చేస్తే, ప్రాణ ప్రయాసంగా దేవుని విడవను అనేటువంటి తెగించే భక్తి చేస్తే దేవుడు చెప్తున్నాడు, దేవుని నామ ఘనత కొరకు నేను కనుగొన్నాడు కాబట్టి ఈ గ్రామంలోనే కావచ్చు, బయట కావచ్చు, అనేక శిరుడు ఎదుట దేవుడిని కనపరుస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడి కృప నీకు తోడొచ్చి నడిపిస్తాడు. బిడ్డ ఏం చేయాలి అనంటే దేవుడి కోసం నమ్మకంగా ఉండాలి. ఒకప్పుడు సీరియల్ పిచ్చ వదిలేసి, ఒకప్పుడు సినిమాల పిచ్చ వదిలేసి, ఒకప్పుడు ఎవరి పిచ్చ వదిలేస్తే దేవుడు కొరకు రోషంగా బతకాలి. ఒక పౌరుషం ఉండాలి. యేసయ్య నమ్ముకున్న బిడ్డలకి ఒక పౌరుషం ఉండాలి. యేసయ్య నమ్ముకున్న బిడ్డలకి ఒక రోషం ఉండాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగో పౌరుషంతో రాజు పేరు చెప్పమని, ఇదిగో మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, ఇదిగో మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా, మమ్మల్ని మంటలు అగ్నిలో వేసేసిన సరే మా భక్తులు మా మాటను మేము వెనక్కి తీసుకోమో. హల్లెలూయా. ఎప్పుడైతే భక్తి కొరకు తెగించి భక్తి చేశారో దేవుడు కాపుదల 4వ వ్యక్తిగా అగ్నిలోనికి దిగి వచ్చాడు. చెప్పండి కొడుకు ప్రభుని మహిమపరచుడు. హల్లెలూయా. హల్లెలూయా. నా బిడ్డ నలుగురు అనొచ్చు, ఏ భక్తి చెప్పేసవచ్చు, ఏ ప్రార్థన చెప్పేసవచ్చు, 24 గంటలు ఎన్ని ప్రార్థనలు చేస్తారు. ఎప్పుడు ప్రార్థన అధిక భక్తి ఉండకూడదు అని అనొచ్చు. నా బిడ్డ అన్న మాటల ఎదుట నువ్వు రోషంగా పౌరుషంతో దేవుని సన్నిధిలో వారి కొడుకుల్లో సహవాస కొడుకులు అడుగుపెట్టు, వారిని కూడా మార్చేస్తాడు. హల్లెలూయా.
మన దేవుడు. బబులోను దేశపు సామ్రాజ్యాన్ని ముగ్గురు వ్యక్తులు గజగజలాడించేశారు భక్తి విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. రోజు మాట వింటున్న బిడ్డ, నీ భక్తి ఎలా ఉండాలి అని అంటే, దేవుడిని కనుగొని ఎందుకు, దేవుడిని ఎందుకు ఏర్పరుచుకున్నాడు, దేవునికి ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవునికి ఎందుకు మరణాన్ని రానివ్వకుండా దూరపరిచాడు అని అంటే, ఆ నామ ఘనత కొరకు. హల్లెలూయా. ఆ నామ ఘనత ఎలా ఉంటుంది అని అంటే, ఇదిగో షడ్రక్ మెషకు అబద్ధంగా మన ఎదుట దేవుడు వారిని కనుగొన్న తర్వాత వారు తెగించి భక్తి చేశారు. అతిగా భక్తి ఉండకూడదంట, పిచ్చోరంట అనిపించుకోవడమే. నేను దేవుని కోసము బ్రతకాలి. హల్లెలూయా. దానియేలు సింహం బోన్ వేస్తే మరి ఒక సింహాన్ని రాజు చూశాడు. ఎవరి సింహము? దానియేలు. హల్లెలూయా. ఇప్పుడు సింహాలు మేకలు తింటాయి. మేకలు తింటాయి కదా, సింహాలు తింటాయి, జంతువులు తింటాయి. కానీ ఆ సింహం బోన్లో దానియేలు వేస్తే సింహాలంట దానియేలు దగ్గర కూడా ఇలా కూర్చున్నాయి. అంటే దానియేలు ఎలాంటి వాడంట? సింహము. హల్లెలూయా. సింహములాగా దేవుడిని కనపరుస్తాడు. అడవిలో సింహం అంటే గర్జిస్తాడంట, ఇంచుమించుగా 6-7 కిలోమీటర్లు వినిపిస్తాడంట. ఇంచుమించుగా అడవిలో ఒక సింహం గాండ్రిస్తాడంట, 6-7 కిలోమీటర్ల వరకు దాని సౌండ్ వెళ్ళిపోయిందంట. ఈ 6-7 కిలోమీటర్ సర్కిల్లో ఏ జంతువు ఉన్నా సరే సింహం వస్తుందని చెప్పేసి పరిగెత్తి 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 వెళ్ళిపోతాయి. హల్లెలూయా. నా బిడ్డ, నువ్వు దేవుడి కోసం నేను బ్రతికేవనుకో, నీ ఎదుట ఏ సమస్య నిలబడలేదో, ఏ శ్రమ నిలబడలేదు. దేవుడు సింహాల పోల్లో దానియేలు గణపరిచినట్లుగా అన్య జనుల ఎదుట నిన్ను గణపరచబోతున్నాడు. అన్య జనుల ఎదుట నీ నామాన్ని గణపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు నా బిడ్డ, ఈ వాక్యం వింటే నీ జీవితం, ఈ వాక్యం వింటే నీ బ్రతుకులు దేవుడి కోసం పౌరుషంగా బ్రతుకు. ఇది బాగులేదు, నేను చర్చికి వచ్చా, బాగుంది, మళ్ళీ మానేయడం కాదు. ఏదో బాగలేదు, నేను మందిరానికి వచ్చా విడిచిపెట్టడం కాదు. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం పాటుపడాలి, దేవుని కోసం చచ్చిపోవాలంటే అంత సాక్షులు అయిపోయిన పరువుల మన మరణాన్ని ఇంకొకరిని బ్రతుకునిస్తుంది. షడ్రక్ మెషకు అబేద్నెగో ఈ ముగ్గురు అదేనండి, అదే పని చేసేది. బబులోను సామ్రాజ్యాన్ని గజగజలాడించారు. ఒక ముచ్చి వాడు తీసుకొచ్చారు, ఒక ముచ్చి వాడు రేపారు. హల్లెలూయా. నా బిడ్డ, దేవుని కనుగొని ఎందుకు అని అంటే చప్పగా ఉంటామని కాదు. కూలి పనులకి నువ్వు వెళ్ళొద్దని చెప్పట్లా, వెళ్ళొద్దని మాత్రం పొరపాటు సంపాదించు. కానీ దేవుడు అంటూ ఒక దినాన్ని నియమించు. ఆ నియమంలో నువ్వు దాన్ని కూలి పనులకి వెళ్ళావనుకో, బాగున్నప్పుడు అంతే, బాగున్నప్పుడు వస్తే దేవుడిని కూడా పట్టించుకో, దేవుడు మనిషిని పట్టించుకో. అర్థమవుతుందా? ఈరోజు మాట విన్న బిడ్డ, యేసు మీద చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ నామ ఘనత నిమిత్తము నువ్వు వాడబడాలి. హల్లెలూయా. దావీదు వాడబడ్డాడు. దావీదు, దానియేలు, షడ్రక్ మెషకు అబేద్నెగో వాడబడ్డారు. దేవునికి మహిమ వచ్చింది. ఆ మహిమ ప్రజలందరూ కదిలించింది. నువ్వు ఉప్పు సప్పుడు లేకుండా కూర్చోకూడదు. ఒక ఉద్యమం నీ నుంచి బయట వెళ్ళాలి, ఒక ప్రభావం వెళ్ళిపోవాలి, ఒక మహిమ వెళ్ళిపోవాలి. అంతగా భక్తి చేయాలి. అంతగా భక్తి చేస్తే ఏమైంది అని అంటే, దేవుని కృప మీకు తోడై ఉంటుంది. మీ కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడు. 20:5-6 రాయబడింది, నన్ను ప్రేమించిన వారి విషయంలో 1000 తరాల వరకు నేను కరుణించేవాడినై ఉన్నా. నన్ను ద్వేషించిన వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోష బిడ్డల మీదకు పంపించేవాడినై ఉన్నాను. ఒక తరం అంటే 100 సంవత్సరాలు. ఒక తరం అంటే 100 సంవత్సరాలు, 100 తరాలు, 100 సంవత్సరాలు అండి ఒక తరం అంటే. దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డ, నీ భక్తి పనులు ఈ సంవత్సరంలో నువ్వు కానీ భక్తి చేస్తే, నీ భక్తి చేసినందుకు 100 సంవత్సరాల వరకు నీ నుంచి నీ రక్తం పంచుకుని ఎవరెవరు పడతారో వారందరూ నేను 100 సంవత్సరాలు కాపాడతాను. హల్లెలూయా. అదే కానీ భక్తి ఎంత చేసి నువ్వు ఓవర్ చచ్చిపోయి అనుకో, నిన్ను బట్టి 3-4 తరాల వరకు అంటే ఎన్ని తరాలు, ఎన్ని సంవత్సరాలు అంట? 300 సంవత్సరాలు. ఏం చేస్తాడంట?
నిన్ను బట్టి అందరినీ అగ్నిలో చూసేస్తాడు. అలా ఉండకూడదు. మన భక్తి జీవితంలో యేసయ్య మాట వింటూ యేసయ్య మహిమపరుస్తూ మనము దేవుడు హెచ్చించేంత వరకు అణిగి మణిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవలోకుడు నేర్చుకునేది అనంటే మనం సేవకు వచ్చినప్పుడు ఈ 2 బాక్సులు ఉన్నాయి. 6 సంవత్సరాల మ్యాటర్ చెప్తున్నా, ముగించేస్తున్నా. ఈ 2 బాక్సులతో నేను ఏ రోజు కూడా ప్రార్థన చేస్తున్న స్వార్థకి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, ప్రార్థన చేస్తుంటా. దేవుడి కృప అయ్యా, వెంటనే వెళ్ళకూడదు. టైం తీసుకొని వెళ్ళాలి, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. ప్రార్థన చేస్తున్న దేవుడి కృప ఏంటి అని అంటే, పోయిన సంవత్సరం దేవుడి ద్వారాలు తెరిచాడు. ఎలాగ ద్వారాలు తెరిచాడు అని అంటే, మొట్టమొదటి 50 సౌండ్ సిస్టమ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి, ఇచ్చేంత వరకు వేచి ఉండాలి. ఈ 2 బాక్సులతో కానీ మనం వెళ్తే సౌండ్ లేకుండా నువ్వు చూసిన కానీ వీళ్ళు ఎందుకు నాయన ఏం చెప్పారు, వీళ్ళు ఎందుకు రావటం. ఒకసారి నేను వేరే పాస్టర్ గారు ఒక చిన్న బాక్స్ అంటే బాక్స్ స్వార్థకుడికి పిలిచారు. సరే అని చెప్పేసి వెళ్ళారు. వాస్తవానికి నా సౌండ్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా మీకు ఈ ఒక్క బాక్స్ మీకు అందరికీ వస్తుంది అనుకో. మ్యాక్సిమం మీకు ఎంత స్పీడ్గా ఈ బాక్స్ వస్తుందో అంత వెళ్ళినంత ఈ బాక్స్ వస్తుంది. నా ఒక్కడికి ఎంత సౌండ్ ఉంటుంది. గట్టిగా మాట్లాడాను, ఆ బాక్స్ 20 నిమిషాలతో లేగిపోయింది, వీసిపోయింది, అసలు పాడైపోయింది. బాక్స్ అయిపోయింది. ఇంకేం చెప్పలేదు. 21 నిమిషం కల్లా ముగిచ్చేసాను, క్లోజ్ చేశాను, ప్రార్థన చేసి అక్కడ వచ్చేసాను. ఎందుకు మాట చెప్తున్నానంటే, అన్ని ఇచ్చేంత వరకు దేవుడు మనము ఆయన సన్నిధిలో అణిగి మణిగి ఉండాలి. అందరూ లేచిపడతామా? దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపకై అందరం లేచిపడాలి. దేవుడు గొర్రెల మందలో నుంచి దావీదును కనుగొన్న దేవుడు మనం కనుగొని దేవుడు మనం కనపరుస్తున్నాడు. అందరం లేచిపడాలి.